శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 17వ భాగం ఇప్పుడు మొదలవబోతుందండి. జై శ్రీరామ్. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ. సీత, బెట్టు చేస్తున్నావు, నేను ఇంతలా బ్రతిమాలుతుంటే ఇలాగే నువ్వు కూర్చుంటే యవ్వనం ఉండిపోతుంది అనుకుంటున్నావా? యవ్వనం ప్రవహిస్తున్నటువంటి నది లాంటిది, ముందుకెళ్ళాక ఇక వెనక్కి రాదు. కాలములో యవ్వనం పోతే రాముడు ఎలుకోడు, నేను ఎలుకోడు, వృద్ధురాలివై మిగిలిపోతావు. ఈ పరువం ఉండగా నా పాంపు చేరు. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత. ఒకడు మాటల చేత భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు, ఒకడు మాటల చేత తన మృత్యువుని తాను తెచ్చుకుంటున్నాడు. మాట ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ ఆ మాట నువ్వు ఎలా వాడుకుంటావన్న దాని చేత నీ అభ్యున్నతి ఉంటుంది. సుందరకాండ యొక్క తీర్పు. సుందరకాండ వాగ్వైభవం. అందుకే కాబట్టి ఏవం చైతతు కామంతో నస్త్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథా కామం ప్రవర్తితాం. సీత, నేను నిజంగా దోషం చెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాముడు రాలేడు. సంశయం ఉన్నాడో లేడు. నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? కానీ నేనెంత ధర్మాత్మున్నో చూసావా? నిన్ను నేను బలవంతంగా పొందను. నీ అంత నువ్వు నా యందు అనురక్తవ కావాలి, నువ్వు నా పాంపు చేరాలి. అప్పటి వరకు నిన్ను నేను ముట్టుకోను. ఇది యథార్థం కాదు అంటే అబద్ధమని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చూపిస్తున్నాను. ఉత్తరాఖండలో ఉన్న విషయం. ఆయన ఒకానొకప్పుడు యుద్ధం చేసి కైలాస పర్వత శిఖరం యొక్క యువతలో ఉన్నటువంటి పార్శ్వం మీద నిలబడి ఉన్నాడు. రంభ అలంకారం చేసుకుని వెడుతోంది. ఆయన దుర్బుద్ధి అటువంటిది. చటుక్కున రంభ చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడంది, యుక్తాయుక్త విచక్షణ లేదా? నేను నీ కోడలనంది. నువ్వు నాకెలా కోడలని అడిగాడు. నీకు అన్నగారు కుబేరుడు, మీ ఇద్దరూ విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారులు. ఆయన పేరే వైశ్రవణుడు. నేను ఆయన కుమారుడైన నలకూబరుని యొక్క భార్యని. కాబట్టి నేను నీకు కోడల్ని. కోడల పట్ల కామంతో ఉండొచ్చా? ఇంతకన్నా సర్వనాశనం అవ్వడానికి వేరు కారణం ఉంటుందా అని అడిగింది. నువ్వు అప్సర స్త్రీవి, నీకు భర్తృత్వం ఏమిటి, నీకు ఒక భర్త ఏమిటి అని బలవంతంగా అనుభవించాడు ఆవిడ. ఆవిడ వెళ్ళి నలకూబరుడికి చెప్పింది. నలకూబరుడు వెంటనే శాపం ఇచ్చాడు. ఇక పైన నీ యందు అనురక్త కాని స్త్రీని నువ్వు అనుభవిస్తే నీ తల 7 వ్రక్కలైపోతుందని. అందుకు సీతమ్మ జోలికి వెళ్ళాడు. కట్టుబాటు ముందే జరిగిపోయింది అక్కడ. అది చెప్పడు, దాస్తాడు. దాచి ఏవం చైతతు కామంతో నత్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మరిణమంబరం మస్థానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు భూమి మీద పడుకుంటావు? అవన్నీ ఆవిడ పరమ పవిత్రంగా భర్త పక్కన లేనప్పుడు ఇంకొకలా ఉండకూడదని ఆచరిస్తున్నటువంటి నియమాలు. పరమధర్మాత్తురాలు, పరమపతివ్రత. ఆమె ఎందు కామంతో మాట్లాడుతున్నాడు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు, ధ్యానం చేస్తావు, మట్టి బట్ట కట్టుకుంటావు. ఎన్ని పట్టుబట్టలున్నాయి నేను ఎత్తుకొచ్చినవి. చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా. మలినమంబరం అస్తాని ఉపవాసస్య. ఇంట్లోనేమో అన్ని వంటకాలున్నాయి, తినకుండా ఎందుకు అలా చిక్కిపోతావు? అస్తానే ఉపవాసస్య నైతా నౌపైకానితే. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధర్నిచయం ప్రదిశామి మిదినించ మయి లలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బంధవాస్తే. నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాను. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ. మీ బంధువులందరూ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలున్నారు, కొన్ని వేల మంది భార్యలు. వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. నీ వెంట తిరుగుతున్నానని చులకన చేస్తున్నావా? నా ఎందు ప్రీతితో చూడు. అసలు నా వంక చూడడానికి అంత వైముఖ్యంతో ఉంటామే అని. అంతకన్నా నేను రావణ ప్రసంగం ఏం ప్రవచనం చేయను? అది ప్రవచనం చేయడానికి ఉద్ధారకమైన విషయం ఏం కాదు. కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. ఆ తల్లి చూసింది. చూసి తృణవంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది.
ఎందుకంటే ఒక మహాపతివ్రత పరపురుషుడితో మాట్లాడేటప్పుడు అంటే తనను కామించి ఉండి చూడకూడని చూపు చూస్తున్న వాడితో సరాసరి మాట్లాడకూడదని మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉండాలని ఓ గడ్డి పరక నుంచింది. కాబట్టి తృణమంతరత కృత్వ, కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా, ఓ రాయి ఉండదా, ఏముండవా? గడ్డి పరక ఒకటే ఉంటుందా? గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు. మరి మట్టిని ఎందుకు వాళ్ళ, గడ్డి పరకని ఎందుకు వాలింది అంటే ఆమె పరమధర్మాత్మురాలు. ఆమె ఏం భీరువు కాదు, ఆయన చెప్పినట్టు పిరికిది కాదు. ఆమెకి ధర్మం అంతా తెలుసు. మనకి వేదంలో ఒక మాట ఉంది, సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. గరిక ఉంటుంది. గరిక వంశాభివృద్ధికి ప్రతీక. అందుకే గరిక చూడండి, మొదట్లో వేళ్లుంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. తాత ముందు తను తండ్రి అవుతాడు, తర్వాత తాత, తర్వాత ముత్తాత, ఆ ముందుకి కొడుకు తాత, కొడుకు కొడుకు తండ్రి, వాడు మనవడు, మళ్ళీ మనవడు తండ్రి, మళ్ళీ వాడి కడుపున పుట్టినవాడు కొడుకు, మళ్ళీ వాడు తండ్రి, వీడు తాత. అలా ముందుకి వేళ్ళు ఉంచుకుంటూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది గరిక. ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం. అందుకే ఇప్పటికీ వేదంలో ఓ మాట ఉంది, బిడ్డలు పుట్టకపోతే ఒక ప్రక్రియ చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారం ఆ గరిక తీసి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు నియమంగా స్నానం చేస్తే సంతానం కలుగుతుంది. ఆ గరికకి ఆ లక్షణం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇది తప్పలేదు ఎలా అనిపిస్తే ఆ దోషం పోవడానికి గరిక ముట్టుకుంటారు. ఒకసారి గరికని ముట్టుకుంటే దోషం పోతుంది. అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు. సులభుడు అని ఒక అర్థం, సమస్త పాపములను పోగొడతాడు. ఆ గరిక ఆయన పాదాల మీద పడితే మరింత శక్తివంతం. కాబట్టి అందుకు వేదం సహస్రబలమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటది. శతాంకుర అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది. అందుకు గడ్డి పరక ముట్టుకుంది. కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. 2, ఆమె గడ్డి పరకను ఎందుకు పెట్టిందంటే ఒకానొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాఢ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డి పరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి 3 లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. నా జోలికొస్తే ఒక గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఈ గడ్డి పరక చాలు నిన్ను చంపడానికి రావణ, జాగ్రత్త. అందుకు గడ్డి పరక పెట్టింది. అంతేకాదు, మనుష్యులకైతే అన్నం పెడతారు, పశువులా ప్రవర్తించే నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డి పరక పెట్టింది. కాదంటే అంతేకాదు అని. ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డి పరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు. నీ గురించి ఇంత తపశ్శక్తి ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు. గడ్డి పరకంత అలుసైపోతావు రాబోవు కాలంలో. ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు. వాడు గడ్డి పరక లాంటి వాడంటారు. ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డి పరక పెట్టింది. ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, చక్కటి శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కాని భయం కాని ఏమీ లేవు. అమ్మ నవ్వుతుంది చూడండి. అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడన్నాడు అనుకోండి, అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది, ఆ తప్పును అంగీకరించి. అమ్మ ఉయ్యాల అనడానికి పిల్లాడికి వచ్చిరాని మాటలు అమ్మ ఉల్లయ్య అందనుకోండి, వాడికి ఉయ్యాల అందం రాలేదు, పిల్లకి ఉల్లయ్య అంది. అమ్మ ఉల్లయ్య ఊగుతా అంది. అమ్మ నవ్వు చూడండి, వెంటనే ఉల్లయ్య అంటోంది, ఉయ్యాలాకని బాధపడదు, పకపకా నవ్వి ఎత్తుకుని ఉల్లయ్య కాదు ఉయ్యాల అంటుంది. అంటే ఉల్లయ్య అందనుకోండి పిల్ల మళ్ళీ పకపకా నవ్వి, ఏ తల్లో ఇంట్లో ఉందనుకోండి వచ్చి అమ్మ ఇది చూడు ఉయ్యాల అంటే ఉల్లయ్య అంటుందమ్మా అని కూర్చోపెట్టి 10 మాటలు చెప్పి ఉల్లయ్య కాదు ఉయ్యాల పిచ్చి పుల్లయ్య అని ఆ పిల్లకి నేర్పుతుంది. అది అమ్మ తప్పు మాట్లాడినా ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతూ దిద్దుతుందో, అమ్మ కొడుకు తప్పు మాట్లాడితే ఎలా నవ్వుతుందో అలా నవ్వుతోంది సీతమ్మని చెప్పడానికి శుచిస్మిత. ఆ తల్లి స్థితి ఏమిటి, వీడి స్థితి ఏమిటి, కాలిపోడు. కాబట్టి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః.
రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగ దోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ. నీ మనస్సు నీ భార్యల యందు ఉంచుకో, నీ కామము నీ భార్య యందు ఉంచుకో. ధర్మం అయిపోయింది, ధర్మంతో ముడిపడిపోయింది, ఏ ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చిలిచేంద్రియం. ఇవాళ నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడుతున్నావే, నీ భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా? పరకాంతని తీసుకురావచ్చా? మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని ఆవిడ ఒక మాట అంది. నీవు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి ఇవాళ చపలం చిలితే ఇంద్రియం, నీ ఇంద్రియములు కదిలిపోతున్నాయి, నీ మనసు కదిలిపోతోంది, విచ్చలవిడిగా తిరుగుతున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు ఎవరు చెప్తారో తెలుసా? నీ భార్యలు చెప్తారు. నీ కాళ్ళు చేతులు కదలక మంచాన పడిపోతే అప్పుడు ఊడిగం చెయ్యవలసి వస్తే కట్టుకున్న ఇల్లాలు మలమూత్రాలు తీస్తూ ఓపికున్న నాళ్ళు అక్కడ తిరిగాడు, ఇప్పుడు నేను చేయవలసి వస్తోంది. అప్పుడు అలా ఏడిపించాడు, ఇప్పుడు ఇలా ఏడిపించాడు, వీడితో ఏనాడు సుఖపడ్డానని ఒక్క మాట అంటే నువ్వు బ్రతికి చచ్చిపోయిన వాడివే రావణ. అనిపించుకోకు. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాల్ని కావాలి అని అనిపించుకున్న బ్రతుకేదో అది బ్రతుకు. ఇలా బ్రతకకు, తప్పు. ఏమి చెప్పిందండి నా తల్లి? సుందరకాండ అసలు పిల్లలకి పాఠ్యపుస్తకాల్లోకి శ్లోకాలు వెళ్ళకపోతే, సుందరకాండ అందకపోతే, సమాజానికి ప్రవచనం జరగకపోతే, రామాయణం అందకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? రాబోయే ప్రమాదం పిల్లలకి తెలియక్కర్లా? ఎంత అద్భుతంగా మాట్లాడింది సీతమ్మ. ఇంతకన్నా సౌందర్యవంతమైన వాక్కు, అభ్యున్నతికరమైన వాక్కు ఏది ఉంటుంది? అందుకే అది సుందరకాండ అయింది. కాబట్టి చపలం చిలితేంద్రియం, అదే జరిగింది రామాయణంలో. చిట్ట చివర రావణుడి 10 తలలు తెగిపోయి పడిపోయాడు. గ్రద్దలు భూమి మీదకి దిగుతున్నాయి తల తన్నుకుపోవడానికి. పట్టమహిషి మండోదరికి కబురు చేశారు, పల్లకీలో తీసుకొచ్చారు ఆవిడ్ని, యుద్ధభూమిలో దింపారు. అందరూ యుద్ధం ఆపేశారు. దేవతలు ఋషులు కూడా పైన నిలబడి చూస్తున్నారు. అందరు అనుకున్నారు ఆవిడ పల్లకీ దిగి అటుపక్క రామచంద్రమూర్తి నించున్నారు. నువ్వే నా భర్తని సంహరించావు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంటుంది. మహాపతివ్రత కాబట్టి శపించినా శపిస్తుంది అనుకున్నారు. ఆవిడ దిగింది పల్లకి, ఏడుస్తూ ఆ రావణుడి వంక చూసి ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జిత్వా త్రిభువనంత్వయా స్మరద్భిరివదై ఇవ తద్వైరం ఇంద్రియై ఏవ నిర్జితః అంది. రావణ, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని పావుని తొక్కిపెట్టినట్టు బలవంతంగా తొక్కిపెట్టావు. కాలు తీస్తే కాటు వేద్దామని పాము చూసినట్టు నీ ఇంద్రియములు ఎదురు చూసాయి. ఒకానొక నాడు తపస్సు విరమించి ఇంటికొచ్చావు, శక్తిని పొందావు, కానీ నీ ఇంద్రియములు కాట్లు వేయడం మొదలుపెట్టాయి. నీకు పరకాంత కావలసి వచ్చింది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, నీ చావు తెచ్చుకున్నావు తప్ప. వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. కాదు, నాకు తెలుసు భార్యని, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి. ఏమయ్యాడు? సుందరకాండలో చెప్పింది తల్లి, యుద్ధకాండలో పూర్తయింది. ఎవరి జీవితమైనా అంతే. సమాజమునందు ధర్మము నిలబడాలంటే, సమాజము సువ్యవస్థితము కావాలంటే, సమాజంలో మనసులు పవిత్రంగా ఉండాలంటే సుందరకాండ లాంటి కాండల ప్రవచనం, సుందరకాండ లాంటి కాండలు చదువుకోవడం రావాలి. లేకపోతే సమాజము విర్రితలలు వేస్తుంది. కాబట్టి ఆవిడ అంటుంది, చపలం చలితేంద్రియం వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్య హి ధర్మజ్ఞ శరణాగత వత్సల.
నేనింతటి వాణ్ణి విర్రవీగుతున్నావు. మనిషి బ్రతకడం గొప్ప కాదు రావణ, చచ్చిపోవడం గొప్ప. చచ్చిపోవడం మనిషికి తీర్పు. అబ్దుల్ కలాం గారు ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు. అంతిమమైన తీర్పు పరమేశ్వరుడిచ్చేది ఆఖరి రోజునిస్తాడు. ఆయన ఏమి చెయ్యక్కర్లా. వధంచామిచ్చితా ఘోరం, ఘోరంగా చచ్చిపోయేట్టు చేస్తే చాలు. నీ మలము నీ మూత్రము నువ్వు విసర్జించుకోలేకపోతే చాలు. మంచాన ఉన్నాడు, తన మలమూత్రములు తాను విసర్జించాడు, ఎవరెత్తుతారు? నేనే ఒకప్పుడు నేను ఒక ఊరు ప్రవచనాలకి వెళ్ళినప్పుడు ఆయన పాపం నన్ను ఎంత ఆదరంగానో చూసేవారు. అకస్మాత్తుగా నేను ఓ రోజున శివాలయంలో ప్రవచనం చేస్తుంటే ఆయన భార్య గారు కనబడ్డారు. ఏం మా కులాసాగా ఉన్నారా? ఆయన కులాసాయా అన్నాడు. బోర్న ఏడిచేశారు. ఏమమ్మా అన్నాను. అయ్యా మీరు ఒక్కసారి రావాలి, మైక్లో మీ కంఠం వినపడుతోంది, మిమ్మల్ని చూడాలని పరితపిస్తున్నారంటే, ఏమమ్మా ఆయన రావచ్చులా ప్రవచనానికి అన్న. కాదండి మీరు రండి అంతే. చుట్టూ జనం ఉన్నారు, ఏం చెప్తుంది ఇల్లాలు. సరే పాపం ఇంత పరితపిస్తోందని ఎక్కడమ్మా అన్నాను. ఈ 3వ మేడనండి అది. నేను వెళ్ళాను. వెళ్ళి మేడ మీదకి వెళ్ళేటప్పటికీ ఒక గదిలో ఉన్నాడు ఆయన. పక్షవాతం వచ్చేసి కాలు చెయ్యి నోరు కూడా పడిపోయి, ఎంత డబ్బిచ్చినా ఉండట్లేదండి ఎవ్వరూ సేవ చేయడానికి. ఈయనకేమో ఇలా నోట్లో పోస్తే కింద నుంచి వెళ్ళిపోతోంది. గదంతా దుర్వాసన, మనిషి దగ్గర పుల్లటి కంపు. ఎలాగోలా పాపం గుర్తుపట్టి నమస్కారం పెట్టాలని తాపత్రయం. 2 చేతులు కలవో, మంచం మించి పడిపోతాడేమో అని భయం వేసింది. ముందుకి నేను వెళ్ళలేకపోయాను 2 అడుగులేసి, అంత కంపు. అందులోనే ఉన్నాడు ఆయన. ఈగలు వాటి మధ్యలో. ఎవరు కడుగుతారు, ఎవరు చేస్తారు? ఘోరంగా చచ్చిపోవాలని కోరుకోక. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఇప్పటికీ చెప్తారు, అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం. బ్రతికున్నంత కాలం ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం లేకుండా చచ్చిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయిన వాడెవరో వాడు ధన్యుడు. ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతల దగ్గర నుంచి ఋషుల వరకు నించున్నారు అంతరిక్షంలో. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసి కోటావతల బారాయబోయ్ రామా అన్నాడు. బళి అన్నారు. 10 తలకాయలు తెగిపోతే దేవదుందుబులు మోగే. అది ఆ చావు. అలా చచ్చిపోకు రావణ. ఒంట్లో ఓపికున్నప్పుడు ఆవు తాగుతున్న కుడితి తాగేసి మినప్పొట్టు తింటే జీర్ణం అవుతుంది. చచ్చిపోవడం కష్టం. నువ్వు ఎలా బ్రతికావన్న దానికి ఈశ్వరుడు తీర్పిస్తాడు. దానికి జాగ్రత్త పడు. నేనంటల్లా అమ్మవారు చెప్తున్నమాట. వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మం తెలిసినవాడు రాముడు. ఆడ ఏనుగుని మగ ఏనుగు దగ్గరికి తీర్చినట్టు నన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వతశిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతార్థుడివిక. నీ జీవితంలో సంతోషాన్ని పొందు. నిన్ను శిక్షిస్తాడనుకుంటున్నావేమో, శరణాగత వత్సల. శరణాగతి చేస్తే ఏమండవు, వెంటనే క్షమిస్తాడు. ఆయన ధర్మమూర్తి. నా భర్త జోలికి రాలేవు. ఎక్కడో ఉన్నాడు, బ్రతికున్నాడా, భూమి మీద పడుకున్నాడు, అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్య భ్రష్టత్వం పొందినవాడు అంటున్నావు. ఇన్ని చెప్తున్నావే. నహి గ్రంథముపాఘ్రాయ రామ లక్ష్మణయోస్త్వయ శునాశార్దూలయోరివా శక్త్యా సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివా. మరి అటువంటి వాడివి, అంత బలమున్నవాడివైతే రామలక్ష్మణులు ఆశ్రమంలో ఉండగా ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలా? మారీచుణ్ణి తీసుకొచ్చి మిషపెట్టి రాముణ్ణి తీసుకెళ్లి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరిపించి లక్ష్మణుణ్ణి దూరం చేసి పిరికి వాళ్ళే నన్ను ఎత్తుకొచ్చావే. పెద్ద పులి వాసన వస్తే పారిపోయిన కుక్కలా రాముడి పేరు చెప్తే పారిపోతావే. నా దగ్గరికి వచ్చి డాంబికాలు పలుకుతావా? నాకు తెలియదా రాముడు ఎటువంటి వాడో? నీకు తెలియదా? రాముడు వస్తే నిలబడగలవా? రామలక్ష్మణులు వచ్చి తమ యొక్క బంగారు ధనస్సులకు బాణములను సంధించి విడిచిపెడితే అగ్ని కక్కుకుంటూ లంక మీద రామలక్ష్మణుల యొక్క నామములు వ్రాయబడినటువంటి బాణములు వచ్చి పరంపరాగతంగా పడిపోతుంటే పరంపరగా నిలబడగలిగిన మనగాడు ఉన్నాడు ఆ లంకలో. భీరు అంటాడు ఆవిడ భీరు. రావణ, దిద్దుకో జీవితాన్ని. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకు, నిష్కారణంగా పాడైపోతావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, రాముడికి నన్ను అప్పచెప్పు. అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను నిన్ను చంపలేననుకుంటున్నావేమో, నా పాతివ్రత్య శక్తి చేత ఇప్పుడే నిన్ను నిలువున బూది కుప్పగా మారుస్తాను. కానీ మనుష్యకాంతగా ప్రవర్తిస్తూ పాతివ్రత్యాన్ని అవలంబిస్తున్నాను. నా భర్త ఆదేశిస్తే తప్ప నన్ను నేను రక్షించుకోకూడదు. నా భర్త వచ్చి నన్ను రక్షించాలి. అది పతివ్రతా ధర్మం.
అందుకని రాముడు వచ్చి నిన్ను చంపాలని వదిలిపెట్టాను తప్ప చేత కాక నిన్ను బ్రతకనివ్వలేదు. జ్ఞాపకం పెట్టుకో. ఇటువంటి మాటలు ఆ తల్లికి చెప్తుంటే ఆవిడ భీరు అండే. ఆ తల్లి చెప్తుంటే విన్నాడన్నీ. ఎక్కడ లేని కోపం వచ్చింది. సీత కామానికి ఒక దుర్గుణం ఉంటుంది. కామానికి నీడలా ప్రేమ ఉంటుంది. కామించిన వస్తువు తిరగబడినా ఏమీ చెయ్యలేము, ఎందుకంటే దాని మీద ఉన్న మమకారం అటువంటిది. నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను నేనేం అనలేకపోయాను. నేటికి 2 నెలలు గడువు ఇస్తున్నాను. 2 నెలలలో నా పాన్పు చేరావా? చేరుతావు. చేరలేదా? 2 నెలల గడువు అయిపోగానే ప్రాతకాల వేళ నిన్ను వధించి వండి తీసుకొచ్చి నా ప్రాతకాల భోజనంలో వడ్డిస్తారు అని అక్కడ ఉన్న రాక్షసీ స్త్రీల వంక చూసి విపరీతమైన ఆగ్రహం పొందాడు. మీరు నయాన చెప్తారో భయాన చెప్తారో, ఎంత దారుణమైన మాట వాడాడో తెలుసా? సామము దానము భేదము వాడండి, అవసరమైతే దండోపాయం వాడండి, ఆమె నా పాన్పు చేరాలి, ఇది మీకు నా ఆజ్ఞ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యండి అని. అప్పటి వరకెందుకు, ఇప్పుడే చంపేస్తానని కత్తెత్తాడు. ఎత్తగానే ధాన్యమాలిని అనేటటువంటి భార్య పరుగు పరుగున వచ్చి, నీ యందు అనురక్త కానటువంటి ఈ మనుష్యకాంతతో నీకేమి సంతోషం ఉంటుంది? నీ యందు అనురక్తమైనటువంటి భార్యలు ఎందరమో ఉన్నాం, మాతో భోగించమని తీసుకెళ్ళిపోయింది. శ్రీరామాయణంలో ఇదో అద్భుతం. ఎక్కడ రామాయణం అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ పాత్ర వస్తుంది, వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. మీరు చూడండి, అసలు రామాయణం ఎక్కడ పూర్తయిపోవాలంటే సీతారామ కళ్యాణం తర్వాత రామాయణం అయిపోయింది. యవరాజ్య పట్టాభిషేకం చేసేస్తే మందర బయలుదేరింది కాబట్టి సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసం అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోతారు. శూర్పణక బయలుదేరింది, రావణాసురుడికి చెప్పింది. రావణాసురుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతమ్మ ఉరేసుకు చచ్చిపోతానంది. ఏమయ్యుండేదో రామాయణం. త్రిజట లేచొచ్చి త్రిజట స్వప్నం చెప్పింది. అలాగే రావణుడు కత్తెత్తాడు, అమ్మవారి మీదకి వస్తే ఏమయ్యుండేదో ధాన్యమాలిని అడ్డొచ్చి వెనక్కి తీసుకెడుతుంది. అలాగే రాముడు బ్రహ్మాస్త్రం చేత మరణించాడు అని చెప్పి ఆవిడ్ని పుష్పక విమానంలో తీసుకొచ్చి చూపించారు. ఆవిడ నిజంగా రాముడి శరీరం వదిలిపెట్టాడు అనుకుని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఏమయ్యుండేదో త్రిజట సరమ చెప్పింది. వైధవ్యాన్ని పొందితే పుష్పక విమానం మొయ్యదు. నీవు వైధవ్యం పొందలేదు, రాముడు మూర్ఛిల్లాడంతే, తేరుకుంటాడమ్మా, ఆయన మరణించలేదని చెప్పింది. మళ్ళీ సూర్యోపాసన చేసింది. రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. అది రామాయణంలో ఒక వైచిత్రి. అందుకని ధాన్యమాలిని వచ్చి రావణాసురుణ్ణి లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృత పింగళ కాళీ క్రోధన కలహప్రియ, వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో మహర్షి. లంబకర్ణ లలాటంచ, ఒక దానికి పెద్ద చెవి, ఓ దానికి పెద్ద బుగ్గ, ఓ దానికి జారిపోయినటువంటి గడ్డం, ఓ దాని పెదివి పొట్ట వరకు వేలాడుతుంటుంది, ఓ దానికి పెద్ద పొట్ట, ఓ దానికి పంది ముఖం, ఓ దానికి ఆవు చెవి. అసలే కష్టంలో ఉన్న వాళ్ళు వీళ్ళ వంక చూస్తే బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంత భయంకరమైన ఆకృతులతో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఉండి పింగళ క్రోధన కాళీ కలహప్రియ, దెబ్బలాట పెట్టుకుందామని చూసేవాళ్ళు ఒకళ్ళు, కోపంతో ఉండేవాళ్ళు ఒకళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ చుట్టూ చేరి ఉన్నారు. ఇటువంటి స్థితిలో, ఇలా ఉన్నటువంటి స్థితిలో రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ. వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ, చాలు నీ పాతివ్రత్యం, ఏదో మనుష్యుడికి భార్య అయ్యావు, రాముడు గొప్పవాడన్నావు, రాముడికి భార్యనన్నావు, ఏకపత్ని వ్రతం అన్నావు, పాతివ్రత్యం అన్నావు, బాగుంది. ఎవరో తెలుసా రావణాసురుడు? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, 3 లోకములను గెలిచినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, దేవతల్ని శాసించినవాడు. అటువంటి మహానుభావుడు కోరి కోరి నిన్ను భార్యని చేసుకుంటానంటే బెట్టు చేస్తామే? మా మాట విని ఇప్పటికైనా ఆయన పాన్పు చేరన్నారు. ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం యథా సూర్యాం సువర్చల. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటన వేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి, నేను మాత్రం రావణుడి పాన్పు చేరను.
శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా అనుసరిస్తుందో, లోపాముద్ర అగస్త్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో, దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించిందో, శచీదేవి ఇంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నా భర్తని అనుసరించేదానినే కాని ఇవాళ కష్టంలో ఉన్నాడని భర్తని విరిచి పరపురుషుడి యొక్క చెంత చేరేటటువంటి దుష్టమైన స్వభావం ఉన్నదానను కాను. మీరు నాతో ఇలా మాట్లాడకూడదు, చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో, ఆ రాక్షస స్త్రీలలో హరిజట అని ఒక స్త్రీ, దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. రావణాసురుడు ఈ సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకొచ్చినప్పుడే నా నోరు ఊరింది. ఎప్పుడిప్పుడు తిందామా అని చూస్తున్నాను. మనం తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఈమె పీక నొక్కేద్దాం, చచ్చిపోతుంది. మానవకాంత ఉపవాసం చేసి చచ్చిపోయిందని రావణుడికి చెప్దాం, మీరు పంచుకు తినండి అంటాడు. తర్వాత శరీరాన్ని భాగాలు వేసుకోవడంలో దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, గుండె శరీరంలోంచి కింద పడిపోకుండా పట్టుకుని ఉంచేటటువంటి వ్యవస్థ నాది. తల నాది, నడు నీది, కాళ్ళు నీవి, వాటాలు వేసేసుకున్నారు. మంచి శక్తివంతమైన కళ్ళు తీసుకురండి, ఈ మనుష్య స్త్రీని చంపి ముక్కలు చేసుకు తినేద్దాం, ఆ తర్వాత కళ్ళు తాగుదాం. నికుంభల అని వాళ్ళకు ఒక దేవత, ఆ దేవతకి ప్రీతి కలిగేటట్టుగా మనందరం తాండవం చేద్దాం. కాబట్టి రావణుడి దగ్గరికి వెళ్ళి ఈమె మరణించిందని చెప్పండి, కళ్ళు తీసుకురండి, కత్తులు తీసుకురండి, ముక్కలు చేద్దామన్నారు. ఏ తల్లి? రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి మహాపతివ్రత. ఈ మాటలు విని తల్లడిల్లిపోయి వేట కుక్కల మధ్య ఉండిపోయినటువంటి ఒక లేడి పిల్ల ఎలా చూస్తుందో అలా చూసి కందుల నీరు కారుస్తూ ఏడుస్తోంది. చూస్తున్నారు పైనుంచి మహానుభావుడన్ని, ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ఇంతలో ఆ తల్లి అలా ఏడుస్తోంది వీళ్ళందరి వంక చూసి. ఏడుస్తుండగా కొంతమంది రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు, ఈ లంక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఏడిచేటటువంటి రోజు వస్తుంది. రాక్షస స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. ప్రతి ఇంటి గడపలోంచి ఒక పీనుగు వెళ్ళిపోతుంది. శవాలు కాల్చినటువంటి పొగలతో లంకాపట్టణం అంతా నిండుకునేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకలో ఎవరు మిగలరు. మీరు చేస్తున్నటువంటి పాపకృత్యాలకు అంతులేదు. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది. ఆ బాధపడుతున్న సమయంలో అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ లేచింది. లేచి, నేను రాత్రి నిద్రపోయాను, తెల్లవారుజామున నాకు ఒక భయంకరమైన కలొచ్చింది. మీరు ఏదో తొందరపడి సీతమ్మని సంహరిస్తాం అంటున్నారు. తొందరపడకండి. నేను కలలో ఒక విచిత్రమైన విషయం చూశాను. ఉత్తర క్షణం మీరందరూ సీతమ్మకి నమస్కరించండి, లేకపోతే నిష్కారణంగా పాడైపోతారు, నా మాట వినండి అంది. ఏం చూశావు, ఏం జరిగిందన్నారు. నేను కలలో చూసినటువంటి విచిత్రం, యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చపి భార్యయా. 1000 హంసలు మోస్తున్నటువంటి శిబిక మీద రామచంద్రమూర్తి తెల్లటి బట్టలు కట్టుకుని, తెల్లటి మాలలు వేసుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవిస్తుండగా వచ్చాడు. ఈ సీతమ్మ ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. రాముడు వచ్చి ఈమెకి చెయ్యి ఇచ్చాడు, ఎక్కించి పల్లకీలో ఎక్కించుకున్నాడు. వాళ్ళు ఆ పల్లకీ దిగి అందరూ కలిసి 4 దంతములు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కారు. ఆ ఏనుగు మీద విహరిస్తూ ఆకాశంలోకి వెళ్లారు. ఈ సీతమ్మ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఇద్దరినీ చేత్తో ముట్టుకుని స్పృశించి ఒక్కసారి వాళ్ళని తుడిచింది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఏనుగు మించి కిందకి దిగి 8 వృషభములు పూంచినటువంటి రథం మీద ఎక్కారు. నాకప్పుడు రాముడుగా కనపడలేదు. పరం బ్రహ్మ, పరంతత్వం, పరంజ్ఞానం, పరంతప, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం, శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షా శ్రీవాస. ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ, పరంజ్ఞానం, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం, శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని, పీతాంబరాన్ని కట్టుకుని, వనమాలతోటి, కౌస్తుభమణితోటి, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కైయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు అని భగవానుణ్ణి విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో ఆయన నాకు వాళ్ళు ఎక్కినటువంటి ఆ 8 తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్లిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడో మాత్రం 4 మంత్రులు సేవిస్తూ ఉండగా
ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. నలుగురు మంత్రులు సేవిస్తున్నారు. రావణుడు ఈయన మాత్రం పిబస్తైలం హసనృత్యన్ భ్రాంతచిత్త కులీంద్రియ, నూనె తాగుతున్నాడు, ఏదో తాండవం చేస్తున్నాడు, ఎగిరిగిరి గంతులేస్తున్నాడు. దక్షిణ దిక్కుకు వెడుతుండగా ఆయన కట్టుకున్న బట్టలన్నీ జారిపోయి దిగంబరంగా నృత్యం చేశాడు. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, నల్లటి బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట విప్పి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. నూనె తాగుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. వెర్రినవ్వు నవ్వి ఓ గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. ఎక్కడో ముండిత శిరస్కురాలు, జుత్తులేనటువంటి బోడుగుండుతో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎర్ర బట్ట కట్టుకున్నది, వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు. ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ లంకాపట్టణానికి వచ్చి జై శ్రీరామ్ అండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సుందరాకాండ 17వ భాగం పూర్తయిందండి. మళ్ళీ 18వ భాగంలో కలుసుకుందామండి. జై శ్రీరామ్. దీని ముందు భాగాలు కనుక మీరు చూడనట్లయితే ఈ కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, పూర్తిగా చూడండి. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్.